ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇన్ని మాసములు మీ కాపుదల భద్రతలు మమ్మను కాపాడినారు దేవా. చివరి మాసం చివరి దినమున ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి మిమ్మను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినములలో దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన మాసములలో, గడిచిన దినములలో ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మా పాపాలన్నిటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, గడిచిన దినములలో ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను ఆదరించారు దేవా. మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరే మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. దేవా, గడిచిన దినములన్నీ కూడా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడి రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చివరి దినమున మీ పాదముల వద్ద సాగిలపడి మేమంతా చిన్న మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, మిమ్మను గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువో అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారిని చూచి జరిగవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చెయ్యవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేసెను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని పలికిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు అన్న సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కొట్లలోనూ, నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ నేల పంట విషయము నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యువాడవైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని సెలవిచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజెయ్యును అని సెలవిచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొరపెట్టిన దీనులకు, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని విడిపించిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని, వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధ వలన వారిని విధేయులుగా చెయ్యును అన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చెయ్యడు అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని సెలవిచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతగానో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మిమ్మునే ఆశ్రయించినారు, మీకే మొరుపెట్టినారు, మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు దేవా. గొప్ప చేశారు తండ్రి, అత్యధికంగా ఆశీర్వదించినారు అయ్యా. నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా హెచ్చించండి దేవా, గణపరచండి దేవా, అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగి నిత్యము మిమ్మును వెంబడించే వారిమిగా, మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన అవసరతలను మీ సన్నిధిలో సమర్పించడానికి, మీ సహాయాన్ని కోరుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈ దినమంతా బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా వారి రాకపోకల్లో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. ఎందరైతే మీ వైపు రాకుండా, మీకు ప్రార్థించకుండా, మిమ్మల్ని సేవించకుండా లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా. అయ్యా, దినములు బహుభయంకరంగా ఉంటున్నాయి దేవా. చివరి దినములలో, అపాయకరమైన దినములలో మేము జీవిస్తున్నాము తండ్రి. మీరాకడ బహు సమీపంగా ఉంటుంది దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందుకునేలాగున, మీతో పాటు యుగయుగాలు ఆ యొక్క రాజ్యంలో నివాసం చేసేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా. వారి పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు, సహోదరి సహోదరులందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి మెసేజ్ని మీరు దీవించండి దేవా. బిడ్డల కష్టాలను మీరు తొలగించండి దేవా. సమస్యల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారి జీవితంలో మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు దేవా. ఎక్కడ ప్రయత్నించినా, ఎవరిని అడిగినా సరియైన ఉద్యోగం రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబ పోషణ కష్టమవుతుందని, అనేక అక్కరలు, కొరతలు ఎన్నో ఉన్నాయని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని జాబులను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పేలాగున కృప చూపించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున, ఆ యొక్క పరీక్షలో క్వాలిఫై అయ్యేలాగున, మంచి మార్కులు, చక్కని ర్యాంకు సాధించేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ సక్సెస్ కాక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తక్కువ మార్కులు వచ్చి బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా చక్కగా రాసి అయ్యా పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. తెలివి లేని బిడ్డల కొరకు మొరుపెడుతున్నాము దేవా. చెప్పిన లెసన్స్ ని త్వరగా గ్రహించలేని బిడ్డల కొరకు మొరపెడుతుండగా మీరే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఏ పని చెయ్యాలన్నా, ఏ ప్రయత్నం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా జ్ఞానం కావాలి దేవా. దయచేసి మీరే చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీరే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, భర్త విషయమై బాధపడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది వారి మధ్య సఖ్యత లేక మనస్పర్ధలు, గొడవలను బట్టి డైవర్స్ తీసుకోవాలని సిద్ధపడుతుండగా అట్టి వారందరిలో మీరే మార్పును దయచేయండి ప్రవ్వా. వారి మనసులను మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్త రక్షించబడలేదని, భార్యలు రక్షణ లేదని, పిల్లలు రక్షించబడలేదని, కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వారు ఇలా బిడ్డలు రక్షించబడలేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. రక్షణ లేని ప్రతి కుటుంబాన్ని గొప్ప రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వారి జీవితంలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. కష్టాలను బట్టి కృంగిపోతున్నారు దేవా. అనేక కొరతలు కలిగి జీవిస్తున్నారు తండ్రి. సహాయం చేసే దిక్కులేక, ఆదరించే
వారు కానరాక ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాల నుండి శ్రమల నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా, బిజినెస్ల కోసం, షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ యొక్క లైసెన్స్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా బిడ్డలు మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా కృప చూపించండి. అబార్షన్ అయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కడుపులోనే పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా. మరలా మీ చిత్తమైతే బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను, పిల్లలను మీరు మార్చండి దేవా. అయ్యా కుటుంబ సభ్యులంతా ఐక్యత, ప్రేమ, సంతోషం కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి భర్తల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా కృప చూపించమని, మీరే మేలైన కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వాహనాలు కలిగి ఉండాలని, గృహాలు కలిగి ఉండాలని, ఫోన్స్, ఆయా వస్తువులు, ప్రాపర్టీస్ కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారికి మేలైనది, అవసరమైనది, మీ చిత్తంలో ఉన్నది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల కుటుంబాలను మీరు దీవించండి. రక్షణ, మారు మనసు అనుగ్రహించండి. క్షేమాన్ని దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాలని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో ఉన్న పాపాలను, శాపాలను మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. వరుస మరణాలతో, అకాల మరణాలతో ఎంతగానో బాధపడుతున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, పిల్లల్ని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించమని, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఉంటుండగా అట్టి బిడ్డల్ని మీరు పోషించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి ఆడబిడ్డల్ని రక్షించండి దేవా. వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఇంకా స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్కాలర్షిప్స్ రావడం లేట్ అవుతుందని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి పక్షమున మీరు కార్యం జరిగించండి దేవా. సకాలంలో శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన అనారోగ్యాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి.
మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే గొప్ప సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో స్వస్థత రాక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచానికి పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. లేవనెత్తండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు దుష్టశక్తుల ప్రభావంతో బాధపడుచున్నారో, సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో, అట్టి వారందరినీ దుష్టు నుంచి విడిపించండి దేవా. సాతాన్ని క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. వారి బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులకు ఫీజులు తగ్గించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. వారిపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఒత్తిళ్లను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. అట్టి విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి పిరికితనాన్ని వారిలో నుంచి తొలగించండి దేవా. చక్కటి ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆత్మహత్య చేసుకొని మరణించిన బిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకొనుటకు సహాయం చేయండి. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫారెన్లో ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, వారి పిల్లల్ని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ఈనాడు వారికి అన్నీ ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా చాలా అవమానాలు ఎదురవుతున్నాయని, నలుగురి మధ్య సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా ఉంటున్నారని మానసికంగా కృంగిపోతున్న తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఎంతో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. కుమారుడు, కుమార్తెలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. అలాగే ప్రవ్వా, ఈనాడు సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. గృహంలో ఉండి పనులు చేసుకుంటుండగా కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే, మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే, మా బాధలు, మా కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే దానికి కారణం మీ మాటలను మేము ఆలకించని కారణాన్ని బట్టి, మీరు చెప్పింది వినకపోవడం వలననే మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మీ మాటలను విని ఆలకిస్తే మా ప్రార్థనలకు మీరు జవాబు ఇస్తారని పలికిన దేవుడు, దయచేసి మా బుద్ధిహీనతను క్షమించండి దేవా. మా పొరపాటును, అవిధేయతను మన్నించండి దేవా. అయ్యా, మీ మాటలు వింటూ మీకిష్టంగా ఈ లోకంలో జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అపాయాల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. శత్రు భయాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా వ్యాపారం చేయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం స్టార్ట్ చేస్తుండగా కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు
కుటుంబాలలో మీరే శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకొనుటకు సహాయం దయచేయండి. ప్రతి కొరతను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మారుమూలల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో మీరే వారికి సహాయం దయచేయండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఎవరైతే ఈ దినమున ఆహారం లేక బాధపడుతున్నారో, కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, తృప్తిపరచండి దేవా. వారి కొరతలు మీరు తీర్చండి దేవా. అలాగే ఈ దినమున మా ఆత్మీయ ఆకలిని తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి ప్రవ్వా. మాకు కావలసిన అనుదిన భారాన్ని మీరు తీర్చండి. మా భారాలను, మా చింతలను మీరు భరించండి తండ్రి దేవా. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరే దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి. బిడ్డల పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ దినమున మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని, మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్స్ట్రక్షన్లో తోడుగా ఉండండి. మధ్యలో ఆగిపోకుండా మీరే సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని చేతిలో డబ్బులు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బాధలను మీరు తొలగించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా, బిడ్డలు కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారు మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంఘాలను మీరు దీవించండి. సంఘం ద్వారా జరగబడుతున్న ప్రతి పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో మమ్మల్ని 11 మాసాలు మీ కనుపాప వల్లే కాచి కాపాడి 12వ మాసంలోకి ప్రవేశపెట్టినారు దేవా. చివరి దినములలో మేముంటుండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మరికొన్ని దినాలలో నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించబోతుండగా మీరే మాకు తోడుగా ఉండండి. నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. నూతనమైన వాగ్దానముల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో దేవా, బిడ్డల జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదో, ఏ మంచి పనులైతే వారి జీవితంలో నెరవేరలేదో, దయచేసి నూతన సంవత్సరంలోనైనా చక్కటి కార్యాలు జరిగేలాగున బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ రక్షించండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. విడువని ఎడబాయని దేవుడోగా ఉన్నందుకు వందనాలు. జాలి చూపే దేవా, దయ చూపే దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ పరిస్థితి గురించి, ఏ మనుషుని గురించి మేము
మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు చెడు వార్తలు వినబడకుండా సహాయం చేయండి, సంతోషకరమైన వార్తలను వారికి దయచేయమని ప్రార్థిస్తూ వారిలో ఉండే భయాలను దూరపరచండి, కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించమని గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.